తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? హస్తం అధిష్టానం లిస్ట్ ఫైనల్ చేసేసిందా? సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తారా లేదంటే కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? నేతల పైరవీలు ఫలిస్తాయా? ఢిల్లీ లాబియింగ్ పనిచేస్తుందా? క్యాబినెట్లో చోటు దక్కేదెవరికి, ఆశలు ఆవిరయ్యేదెవరికి? ఇంతకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలోకి ఎవరు వెళ్తారు? వాట్ ది స్టోరీ? కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్. హస్తిన పెద్దలతో ఎమ్మెల్యేల పైరవీలు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొదటి విడతలో చోటు దక్కని హస్తం సీనియర్ ఎమ్మెల్యేలు హస్తిన పెద్దలతో పైరవీలు మొదలుపెట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలకు మొదటి విడతలో అవకాశం లభించలేదు. దీంతో ఈసారైనా మంత్రి పదవి దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో బోధ నుంచి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి రేకులపల్లి భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంతరావులు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. బాన్స్వాడలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన పోచారం శ్రీనివాసరెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 4 నుంచి 5కు పెరిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన బి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు కావడంతో పార్టీలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. బోధ నుంచి 3 సార్లు విజయం సాధించిన పి సుదర్శన్ రెడ్డికి తొలి విడతలో మంత్రి పదవి ఇస్తారని భావించినా అది జరగలేదు. సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ స్పీకర్ గా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరగా అందుకు సుదర్శన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసియా, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో వైద్య, ఆరోగ్య, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం. పిసిసికి కోశాధికారిగా సీనియర్ నేతగా ఉన్న సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి కావాలని పట్టుబట్టినట్టు తెలుస్తోంది. మొదటి విడతలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి వస్తుందని భావించగా చివరి నిమిషంలో ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గం రేసులో సుదర్శన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి కట్టబెడతారని ఇప్పటికే అధిష్టానం స్పష్టం చేయడంతో సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. వేలమ సామాజిక వర్గానికి చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సైతం రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మొదటిసారి విజయం సాధించిన మదన్ మోహన్ తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఢిల్లీ అధిష్టానం పెద్దల్ని కోరగా సానుకూల సంకేతాలు వచ్చాయట. ఐటీ రంగ కంపెనీల యజమాని కావడం, యువనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మదన్ మోహన్ పేరు సూచించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మదన్ మోహన్ పేరు పరిశీలన చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించడం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవి ఇస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి మరొకరికి చీఫ్ విప్ ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. సీనియర్ అయిన సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మదన్ మోహన్ కు చీఫ్ విప్ ఇస్తారనే చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం సుదర్శన్ రెడ్డి పేరునే ఖరారు చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చర్చలు జరిపి లిస్టు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందా? ఉంటే జిల్లాలో ఎవరిని అమాత్య యోగం వరిస్తుంది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.